ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఎంసెట్. ఈ ఎంసెట్ రాసి ఇంజనీర్లై మరి గంజనీర్లకు కూడా గతి లేకుంటే ఎట్లా పోయినామంటే ఎంబటే చెప్పేటటువంటి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు. కానీ కొన్ని లక్షల రూపాయల డొనేషన్లు కడితే తప్ప, అగ్రవర్ణాలకు తప్ప, సామాన్య ప్రజానీకానికి కానీ పేద వర్గాలకు కానీ అందుబాటులో లేనటువంటి ఈ యొక్క ఎంసెట్ విద్యా విధానాన్ని పేద వర్గాలకు అదేవిధంగా సామాన్య ప్రజలకు ఎంసెట్ విద్యా విధానం ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. సీనియర్ ఎన్టీఆర్ గారు విద్యా విధానంలో తీసుకొచ్చినటువంటి కొన్ని మౌలికమైనటువంటి మార్పుల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మరి ఆ యొక్క లెగసీని, ఆ యొక్క వారసత్వాన్ని ఆయన బొమ్మ పెట్టుకొని ఆయన వారసులమని చెప్పుకుంటున్నటువంటి పార్టీలు కావచ్చు, నేతలు కావచ్చు, ఎంతవరకు ఆ లెగసీని మోస్తున్నారు, ఎంతవరకు ఆ లెగసీని తీసుకెళ్తున్నారు, భవిష్యత్ తరాలకు ఆ ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వారసత్వాన్ని కూడా ఎంతవరకు మరి తమ పార్టీల్లో తమ అధికారంలో ఉన్నప్పుడు ఎంతవరకు తీసుకుంటున్నారన్నటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రభుత్వంలో పనిచేసేటటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఈ ప్రైవేట్ స్కూల్స్ని పెట్టి వాటి ద్వారా వాళ్ళ వ్యాపారాన్ని మొదలుపెట్టినటువంటి సందర్భంలో వెంటనే ఎన్టీ రామారావు గారు స్పందించి వాటి మీద ఉక్కుపాదం మోపి ప్రభుత్వ ఉపాధ్యాయులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసేటటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి విద్యాలయాలు నడపడానికి ప్రైవేట్ విద్యా సంస్థలు పెట్టి వాటిని వ్యాపారం చేయడానికి వీల్లేదని, ఒకవేళ చేసిన ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆ డొనేషన్ల రేట్లు ఆ పరిధి వరకు మాత్రమే తీసుకోవాలని చెప్పి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపితే ఆ సందర్భంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉద్యోగుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి వచ్చినప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారు ఎక్కడ కూడా ఆయన మొండితనంతోనే ఉన్నారు తప్పించి వాళ్ళకు లొంగలేదు. వాళ్ళు ఇప్పుడు ఒకవేళ కనుక ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మేమంతా కలిసి ఈ యొక్క విద్యార్థుల యొక్క విద్యా సంవత్సరాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తామని బెదిరిస్తే కూడా ఎన్టీ రామారావు గారు వెనక్కి తగ్గకుండా ఎన్జిఓస్ను పెట్టి విద్యార్థుల యొక్క పరీక్షలు నిర్వహించారు. సో అంత మొండితనంగా ఉక్కుపాదం మోపారు అప్పుడు ఉన్నటువంటి ఆ వ్యాపార వ్యవస్థ మీద. ప్రాథమిక విద్య అందుబాటులో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండడానికి, మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మెరిట్ ఆధారంగా వాళ్లకు విద్య అందుబాటులోకి రావడానికి, వాళ్ళు చదువుకోవడానికి గొప్ప అవకాశాలను కల్పిస్తూ ఏపీఆర్జేసీని ప్రారంభించారు. ఏపీఆర్జేసీని ఇప్పుడు టీఎస్ఆర్జేసీ అంటున్నాం. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీఆర్జేసీని ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లలోనే చదువుకొని అక్కడ నుంచి మేము స్థాయికి వచ్చినామని చెప్పుకున్నటువంటి వ్యక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ నేను పొగడట్లేదు ఎన్టీ రామారావు గారిని, విద్యా వ్యవస్థలో ఆయన తీసుకొచ్చినటువంటి మార్పుల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అంతేకాకుండా ఇట్లా ఏపీఆర్జేసీ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ విధానం కావచ్చు, అంతేకాకుండా ప్రాథమిక విద్యాలయాల్లో దాదాపు ఒక 500 రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది కూడా ఎన్టీ రామారావు గారు. ఈ పథకాలన్నీ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పథకాలన్నీ, ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పథకాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన దగ్గర ఇప్పుడు ఎన్టీ రామారావు గారి యొక్క ప్రభుత్వం అంటే ఒక 35 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేశాడో వాటినే ఇప్పటి వరకు అడపాదడప కొనసాగిస్తున్నారు తప్పించి, విద్యా వ్యవస్థలో ఈ ఒక్క గొప్ప మార్పు చేశామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కావచ్చు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడు కావచ్చు, ఎవ్వరు కూడా చెప్పుకునే పరిస్థితి లేదు గర్వంగా. కేవలం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, పథకాల్ని మాత్రమే అంతో ఇంత అట్లా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి, అవి కూడా తీస్తే ప్రజల నుంచి పూర్తి స్థాయి వ్యతిరేకత వస్తుందన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు తప్పించి, ఎక్కడ కూడా ఒక గట్టి నిర్ణయం విద్యా వ్యవస్థలో తీసుకున్నది లేదు. 50 ఏళ్ల కిందట, 30 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట నిర్మించినటువంటి స్కూల్స్, ఆ స్కూల్స్లలో పెచ్చులు ఊడిపోవడం, బాత్రూమ్లు సరిగ్గా లేకపోవడం, సౌకర్యాలు లేకపోవడం, సదుపాయాలు లేకపోవడం, విద్యార్థులు చదువుకోవడానికి అనువైనటువంటి వాతావరణం లేకపోవడం, ఒక నాణ్యమైన విద్య లేకపోవడం, పుస్తకాలు ఉండకపోవడం, లేకపోతే ఈ యొక్క స్కూల్ యూనిఫామ్స్ సరిగ్గా ఇవ్వకపోవడం, పుస్తకాల పంపిణీ సరిగ్గా జరగకపోవడం, ఇలాంటి విద్యా వ్యవస్థలో వెలికి తీయడానికి రకరకాలైనటువంటి లోపాలు ఉన్నాయి తప్పించి, కనీసం గట్టిగా చెప్పుకోవడానికి ఇంత గొప్ప మార్పు తీసుకొచ్చాం, ఇంత గొప్ప స్థాయిలో విద్యా వ్యవస్థను మేము మార్పు చేస్తామని చెప్పుకోవడానికి మాత్రం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో మాత్రం ఈ మధ్యన ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ స్కూలింగ్ విద్యా వ్యవస్థ మీద కాస్త శ్రద్ధ పెట్టారు కాబట్టి అక్కడ ఏదైనా జరగవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉన్న స్కూళ్ళను మూసేసే పరిస్థితి మాత్రమే ఉంది.